నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో 38వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కౌన్సిలర్ బిల్లె శ్రీనివాసులు, ఎన్డీఏ బీజేపీ అభ్యర్థి చంద్ర జనసేన, టీడీపీ నాయకులు బీసీల అడ్డా ధర్మవరం గడ్డ అంటూ సత్యకుమార్ యాదవ్ బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామంటూ టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు ప్రచారం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ధర్మవరం గడ్డ, 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 ధర్మవరం గడ్డ. నేనంత కోసము ఎన్నో ఉద్యమాలు చేసి జైలు కూడా వెళ్ళొచ్చినాను. మరి దాదాపు 1,50,000 మంది బీసీలు ఉన్న ఈ యొక్క ధర్మవరం పట్టణంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇద్దరు మాత్రం పల్లి వెంకటేశు, తర్వాత కాశెట్టి శ్రీనివాసులు, ఈ ఇద్దరు మాత్రమే ఆనాటి స్వాతంత్రం తర్వాత వచ్చిన ఇండిపెండెంట్గా గెలిచినారు. అప్పుడు దాని తర్వాత మొత్తం దోషీలమయమైపోయింది ధర్మవరం. కానీ బీసీ కులాలంటే అణగారిన కులాలు, వీళ్ళు ఎట్ల చెప్పినా కానీ వీళ్ళు వింటారు. వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకొని మనమే అందలెత్తామని కొంతమంది దోషీలలోని ఆధిపత్య కులాలు, అంటే దోషీలంటే అగ్రవర్ణాలు అన్నమాట. అగ్రవర్ణాలు అంటే ప్రతి ఒక్కరికి కాదు, అగ్రవర్ణాలలో కూడా ఇప్పుడు మన సత్యకుమార్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఆధిపత్య కులాలు అంటే అగ్రవర్ణాలను కూడా తొక్కేటువంటి వారు ఎటువంటి వారంటే హిట్లర్ లాంటి వాళ్ళు నియంతలు. వాళ్ళ వల్ల ఈరోజు ధర్మవరం పట్టణము బీసీలు కానీ అగ్రవర్ణాలు కానీ ప్రతి ఒక్కరూ అణగారిపోయినారు. వాళ్ళ జీవితాలు కూడా భయభ్రాంతులతో అల్లాడుతున్న సమయంలో ఈనాడు ధర్మవరం పట్టణానికి ఒక దేవుడిగా, ఆ దేవుడే ప్రత్యక్షంగా ధర్మవరం పట్టణానికి నేనున్నానని చెప్పేసి ధర్మవరం పట్టణంలో ప్రత్యక్షమై మన బీసీ సోదరులకు కానీ అగ్రవర్ణాలకు కానీ నేనున్నాను, ఈ చేనేత వృత్తిని కాపాడుతాను, ఇంకా ఎన్నో పరిశ్రమలు తీసుకొని వస్తాను ధర్మవరం పట్టణానికి. ధర్మవరంలో ఎవరే కానీ నిరుద్యోగ సమస్య లేకుండా, ఆకలి చావకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా నేను వారందరికీ భరోసా ఇస్తా ఉన్నాను. కాబట్టి నేను ఆషామాషి నాయకుడిని కాదు, జాతీయ నాయకుడిని. జాతీయ స్థాయిలో నుంచి ధర్మవరం పట్టణానికి నన్ను ఆ జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ప్రభుత్వము ధర్మవరం పట్టణానికి సత్యకుమార్ గారిని పంపించడం అంటే మనం ధర్మవరం వాసులు చేసుకున్న అదృష్టం అని చెప్పేసి ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకోసం అంటే ఎన్నో బాధలు పడినాం, అహర్నిశలు కష్టపడినా కానీ ఎవరో వారు భయపడిస్తూ, ఎవరో వారు ప్రలోభాలకు లోనుపుతూ, మీరు ఇంతే, మీ బతుకులు ఇంతే, మీరు పైకి రాకూడదు, మేమే ఉండాలా, మాదే ఆధిపత్యం, మాదే ఈ ధర్మవరం గడ్డ అని చెప్పేసి మనమల్ని శాసించేటువంటి పరిస్థితులు ధర్మవరం చోటు చేసుకున్నాయి. మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినారో ధర్మవరం వాస్తవం కానే కాదు. మరి వీరు ధర్మవరానికి ఎక్కువ, అనంతపురం జిల్లాకి ఒకప్పుడు అనంతపురం జిల్లా ఉంది, ఆ జిల్లాకి ఇప్పుడు సత్యసాయి జిల్లాకి తక్కువ ఇప్పుడున్న నాయకులు. కానీ సత్యకుమార్ గారు జాతీయ స్థాయి నాయకుడు. జాతీయ స్థాయి నాయకుడు అంటే మన భారతదేశంలో ఎక్కడైనా కానీ ఆయన నిలబడి ఓట్లు వేయించుకొని గెలిచే సత్తా ఉన్న నాయకుడు. మనం ఈ రెండింటినే గమనించవచ్చు. వీరికున్నది ఒక ధర్మవరం తప్పితే, ధర్మవరం వదిలిపెట్టితే 10 ఓట్లు కూడా పడవు. ధర్మవరం వదిలిపెడితే 10 ఓట్లు కూడా పడవు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేనే నిలబడతా, ఎప్పుడైనా సరే నేను ఇండిపెండెంట్గా నిలబడతా. వాళ్ళని కూడా నిలబడమని ఒక్క ఓటు వేయించుకోమను ఛాలెంజ్. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఓటు వేయించుకోవడానికి ఎవరికి దమ్ము ధైర్యం లేదు. ఒక పార్టీ అండలో ఉండి తప్పితే వీళ్ళు ఇటువంటి అరాచకాలు సృష్టించలే. మరి ఇది న్యాయమే కదా.
నేను ఇండిపెండెంట్గా నిలబడతా అంటే వాళ్ళు కూడా నిలబడితే ఛాలెంజే కదా. ఎందుకు చెప్తున్నా, నేను బీసీని. ఇంతమంది బీసీన్న వాళ్ళు ఎవరికి వేస్తారు ఓటు? బీసీలకి వేస్తారా లేదా? అటువంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయి నాయకుడు మన సత్యకుమార్ అన్న ధర్మవరం రావడము మనం చేసుకున్న అదృష్టము. దేవుని పుణ్యమది. జై సత్యకుమార్, జై జై సత్యకుమార్, జై సత్యకుమార్ అన్న, జై జై సత్యకుమార్ అన్న. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కాబట్టి మనము ప్రతి ఒక్కరికి ఫామ్లెట్ ఇవ్వడమే కాదు, ఫామ్లెట్ ఇవ్వడంతో పాటు బీసీ నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడు, ఆయన గుర్తు కమలం గుర్తు, ఆయన పేరు సత్యకుమార్ గారు అని ప్రతి ఒక్కరూ బాగా వివరంగా చెప్పి, ముఖ్యంగా స్త్రీలకి ఎవరైతే పథకాలు పొందుతున్నారో వాళ్ళకి చెప్పి, ఇంకా ఎక్కువ ఓట్లు పడే విధంగా, ఇంకా ఎక్కువ పథకాలు వచ్చే విధంగా వాళ్ళకి వివరించి చెప్పి మన యొక్క సత్యకుమార్ అన్నని గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలా. ఇంకెంతో దూరం లేదు, చాలా దగ్గర ఉంది. వివరంగా వ్యక్తపరిచి ఆ ఓటు దుర్వినియోగం కాకుండా మన యొక్క బాధ్యతగా ఓటు వేయించాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ జై సత్యకుమార్. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన శ్రీ సత్యకుమార్ గారు ధర్మవరం ఆనిముత్యముగా పేరు పొంది ధర్మవరము ప్రజలకు అధర్మవరంగా ఉండేదాన్ని ధర్మవరంగా తీర్చిదిద్దాలని మా ఆకాంక్ష. ఒకటి, ధర్మవరాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని దృఢ సంకల్పంతో ఆయన విచ్చేసినాడు. ఈరోజు మాకు ఒక బీసీ నాయకుడిగా మా ధర్మవరానికి మేము చేసిన పుణ్యము. ఇలాంటి ఒక సెంట్రల్ లీడర్ని మేము తెచ్చుకున్న దానికి ఎంతో గర్వహిస్తాం. ఈరోజు ధర్మవరంని ఢిల్లీలోగా చెప్తున్నారు, ఎందుకంటే ఒక సెంట్రల్ నాయకుడు.